నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యా బుద్ధులు నేర్పినటువంటి వీఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు వీఆర్ హైస్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రవేశపెట్టిన P4 పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు. కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రెనోవేట్ చేశారు. దీనికి పర్మిషన్ కూడా వచ్చింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది విఆర్సి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్. యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. యూనిఫామ్ కూడా 2 జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి 4 జతలు ప్రతి పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు. అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గరలో ఉండే పిల్లలు హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తాము. వాళ్ళకి వ్యాయామం ఉంటుంది సైకిళ్ళు వస్తేనే. ఆ సైకిళ్ళు కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకి చెప్పారు, వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. 3 సెక్షన్స్ అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి. ఇంకోటి ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. పేద బిడ్డలకు కానీ బాగా చేయగలుగుతామా, చేయొచ్చు అనేది మంత్రి నారాయణ గారు దీన్ని నిరూపించి చూపించారు. ఆయనకు కానీ ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో వ్యాపారాలు ఉన్నా ఈ స్కూల్ నారాయణ స్కూల్కే కాంపిటీషన్. ఇది ఆయన బిడ్డలు అది నడుపుతుంటే దానికి ఛాలెంజ్గా దానికన్నా బాగా చేస్తానని నారాయణ సార్ ఇది స్వయంగా తీసుకొని చేసిన ఈ స్కూల్. పేద అంటే అతి పేద బిడ్డలు, కూలి పని చేసేవాళ్ళు, పాసి పని చేసేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీ బిడ్డలు, వీళ్ళందరికీ ఇటువంటి మంచి విద్య. ఒకటి, బిల్డింగులు కట్టడం ఎవరైనా కట్టొచ్చు, దీనికి డబ్బులు ఖర్చు పెడితే బిల్డింగ్ వస్తుంది, విద్య రాదు. ఇక్కడ విద్య ఇస్తున్నాం. దాంతోపాటు బిల్డింగ్ అనేది కాంప్లిమెంటరీ. అందరూ బిల్డింగ్ని చూస్తారు. బిల్డింగ్ ఎవరైనా కట్టొచ్చు, ఇంకో 50 కోట్లు పెడితే ఆకాశం అంతా బిల్డింగ్ వస్తుంది, చదువు రాదు. ఇక్కడ చదువు ఇస్తున్నారు. నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ నుంచి కావాల్సిన మొత్తం సపోర్టు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. ఈ యొక్క స్కూల్తో అయిపోద్దా? నెల్లూరులో ఈ యొక్క స్కూల్ కట్టేస్తే అందరికీ ఈ ఫెసిలిటీ సరిపోద్దా? లేదు. దీన్ని చూపిస్తూ మన మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో 4 స్కూల్స్ని అనేక మందిని ప్రోత్సహించి, విపిఆర్ గారిని ప్రోత్సహించి ఒక స్కూల్ని కట్టబోతున్నారు. మరి డిఎస్ఆర్ అనే వాళ్ళు ఎవరైతే ఆ హోటల్స్ వాళ్ళు పెద్ద బిల్డర్స్ ఈ రాష్ట్రంలోనే దేశంలోనే, వాళ్ళని కానీ సిఎస్ఆర్ నుంచి ప్రోత్సహించి ఇంకో అద్భుతమైన బడి వాళ్ళకి ఇది చూపించిన తర్వాత మేము దీనికన్నా బాగా కడతాము అని, సో అలాగ ప్రోత్సహించడం కానీ నాయకత్వ లక్షణం. ఈరోజు నెల్లూరు ప్రజలే కాదు, ఈ రాష్ట్రం ప్రజలు మంత్రి నారాయణ గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన ఉంటే ఈయన ఎగ్జిక్యూటర్. ఈరోజు క్యాపిటల్ కాడి నుంచి ఈరోజు 24 గంటలు ఆయనతో మాట్లాడాలంటే అర్థమవుతుంది. ఎవరిని ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దిగుదుడిపోయి ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడరని ఎప్పుడెప్పుడో. కానీ ఈరోజు నారాయణ కనపడలే. ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు. నేను వస్తా చూశాను. నిజంగా చెప్పాను కదా, 100 కోట్ల ఉండేవాళ్ళు ఇల్లు కూడా ఇలా ఉండదు. ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి, సాయంత్రం స్నాక్స్ పెట్టి, బస్సు సౌకర్యం ఇచ్చి, ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు. భారతదేశంలో ఇదే నెంబర్ 1 స్కూల్ అవుద్దని, ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తాం.
చాలు